భారతదేశం కోసం ఒక్క కామెంట్, భారత్ మాతాకి జై అని. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మేము అడగట్లేదు, దీని నుంచి వచ్చే డబ్బులు మేము తీసుకోవట్లేదు. మాకు కావాల్సింది ఒక్కటే, భారత్ మాతాకి జై అని ఎలుగెత్తి దమ్ముగా ధైర్యంగా ఒక్క కామెంట్ కావాలి మాకు. దయచేసి కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. ప్రపంచవ్యాప్తంగా చమురు మరియు గ్యాస్ సరఫరాకి అత్యంత కీలకమైనటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల తీవ్రమైన సంక్షోభంలో పడిపోయింది. ఈ సముద్ర మార్గం గుండానే ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే 35% చమురు ఎగుమతులు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో థాయిలాండ్, మలేషియా సుమారు 30 దేశాలు తమ ఆర్థికతలు ఎక్కడ కుప్పకూలిపోతాయో అనేటువంటి భయం వాళ్ళలో క్లియర్గా కనిపిస్తుంది. ఇరాన్ మాత్రం యుద్ధం ఆగే వరకు ఈ మార్గాన్ని తెరిచే ప్రసక్తే లేదు అని చాలా కఠినంగా చెప్తూ వస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ దేశాలన్నీ తమ ఓడల్ని భారత నావికా దళాన్ని వాళ్ళు వచ్చి ఆశ్రయించడం అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. అరేబియా సముద్రంలో భారత్కు ఉన్నటువంటి పట్టు, ఇరాన్కు ఉన్నటువంటి పట్టు, స్నేహం, ఇవన్నీ చూసి భారతదేశం మాత్రమే ఇవన్నీ పరిష్కరించగలదు అని నమ్ముతున్నాయి మిగతా దేశాలు. అంటే అమెరికా వంటి అగ్రరాజ్యాలు భారత్కి లేదా రష్యాకి ఇతర ఈ చమురు అందకుండా చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఈ టైంలో చాలా తెలివైన అడుగేసింది భారత్. ఇరాన్లోని చాబహార్ పోర్టు అభివృద్ధి కోసం భారత్ ఏకంగా 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. ఈ ఒప్పందం ఇరాన్కి భవిష్యత్తులో లాభం లభిస్తుంది కాబట్టి భారత్ అడిగినట్టుగా మన ఓడలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇరాన్ అంగీకారం కూడా తెలిపింది. ముఖ్యంగా రష్యా నుంచి వచ్చేటువంటి చమురు ఓడలు, ఎల్పిజి ట్యాంకర్లు ఇవన్నీ కూడా సురక్షితంగా భారత్కి చేరుకునేలాగా భారత ప్రభుత్వం ముందే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో మన దేశం యొక్క శక్తి, అవసరాలు ఇవన్నీ దెబ్బతినకుండా ఉండడం కోసం ఈ పెట్టుబడి ఒక రక్షణ కవచంలాగా మనకు పనిచేస్తుంది. ఈ వ్యవహారంలో భారత్ తన విదేశాంగ నీతిని చాలా గొప్పగా చాటుకుందని చెప్పుకోవాలి. ఒకవైపు ఇరాన్తో స్నేహాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఇజ్రాయెల్తో కూడా చర్చలు జరుపుతూ మధ్య మార్గంగా సమస్యని పరిష్కరించుకునే కార్యక్రమం చేస్తోంది. ఇతర దేశాలు తమ ఓడలను కూడా పంపించాలని కోరినప్పుడు అమెరికా చేసినటువంటి యుద్ధాన్ని ఆపమని వారి గట్టిగానే సమాధానం చెప్పడం మన దేశం యొక్క ఆత్మవిశ్వాసాన్ని క్లియర్ కట్గా చూపిస్తుంది. రాబోయే రోజుల్లో గ్యాస్ అలాగే చమురు ధరలు పెరిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ నిల్వలు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా అందేలాగా ఈ కొత్త ఒప్పందం దోహదపడే పరిస్థితుంది. ప్రపంచం మొత్తం ఈ సంక్షేమంలో చిక్కుకున్న భారత్ మాత్రం తన సొంత ప్రయోజనాల్ని కాపాడుకుంటూనే అంతర్జాతీయ స్థాయిలో ఒక కీలక శక్తిగా ఎదుగుతోంది. దీనివల్ల సాధారణ ప్రజలకి నిత్యావసర సరఫరాలో ఏ రకమైనటువంటి అంతరాయం కలగకుండా ఉండడానికి ఏర్పడింది. మన దేశం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో చమురు రవాణా మార్గాలు భారత్కి ఎదురులైనటువంటి ఒక గొప్ప అధికారం లభించింది. ప్రపంచ రాజకీయాల్లో మన దేశం అనుసరిస్తున్నటువంటి ఈ దౌత్య వ్యూహాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.